ప్రైజ్లో కాళ్ళు లేవా? ఇటు ఇటు కాళ్ళు లేదా? ఖాళీగా లేవా? కూర్చున్నారా? ప్రైజ్లో హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకందరికీ ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో ఈ సాయంకాలపు శుభం కలుగుగాక. దేవుని మన దీవించుగాక. ఆమేన్. మరి పరిశుద్ధ గ్రంథంలోనికి, దేవుని వాక్యంలోనికి మనం వెళ్ళక ముందుగా మనమందరం తలలు వంచి తలలతో పాటు హృదయం వంచుకొని ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. సర్వశక్తిమంతుడ, సర్వాధికారి, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న మా ప్రభువా, అయ్యా మీ ఘనమైన నామములకు వందనములు, స్తోత్రములు. ప్రభా, ఈ సాయంకాలపు సమయం మీరు మాకు ఇచ్చి ఉన్నారు అయ్యా, దాన్ని మమ్మల్ని మీరు క్షేమంగా నడిపిస్తున్నారు. మీకు వందనాలు ప్రభా. మరి ఎంతమంది మరి ఈ సాయంకాల సమయంలో మీ సన్ని రాలేకపోయినారో వారందరి హృదయాలు మీ తట్టండి నాయన. బలహీనంగా ఉన్నవారిని బలపరచండి. అస్వస్థులుగా ఎవరైనా ఉన్నట్టు ప్రభా, వారిని యేసుక్రీస్తు నామములో మీరు ముట్టండి అయ్యా. మరి కావాలని కూడా రాని వారి హృదయాలు తట్టండి, గద్దించండి. ఎందుకంటే ప్రభా, ప్రతిదీ మీరు ఎరిగిన దేవుడు నాయన. ప్రతి హృదయాన్ని మీరు తీర్చు ప్రభా, మరి చూస్తున్నారు నాయన. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి తండ్రి. మరి సమయం అనేది మరి దేవుని సమయమును ప్రభా విడిచిపెట్టకుండా, అది కోల్పోకుండా వారి హృదయాలు తట్టండి, గద్దించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. కూడి వచ్చిన బిడ్డలను బట్టి మీకు స్తోత్రాలు అయ్యా. ఇంతవరకు మీ నామమును గనుపరిచి ఉన్నాం ప్రభా. మరి స్తుతుల మీద ఆశీర్వైన మా ప్రభా, మీకు స్తోత్రాలు. దాని ప్రాముఖ్యంగా మీకు వాక్యములోకి మేము వెళ్తున్నాం ప్రభా అయ్యా. మరి మా చెవులు, మా హృదయము, మా చూపులు ప్రతిదీ కూడా మీ వైపు తిప్పండి. తను మీకు స్తోత్రాలు. మీరు మా మధ్యలో సన్నిచరించండి నాయన. తను మీకు స్తోత్రాలు. దాన్ని మమ్మల్ని మేము మీకు సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాం. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం దేవుని వాక్యం చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు. విశ్వాసం అనున్నది నిరీక్షించబడి వాటి యొక్క నిజస్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవంటుకును రుజువునై ఉన్నది. దానిని బట్టి పెద్దలు సాక్ష్యము పొందిరి. ప్రపంచములు దేవుని వాక్యముల నిర్మాణమైనవనియు, అందును బట్టి దృశ్యమైనది కనబడడు పదార్థములచే నిర్మించబడలేదని విశ్వాసం చేత గ్రహించుకొనుచున్నాము. ఆమేన్. దేవుడు తన మాటలు దీవించును గాక. పరిశుద్ధమైన మా తండ్రి అయ్యా, మీకు వందనాలు ప్రభా. చదువుకున్న వాక్య భాగాన్ని దీవించండి. ఈ సమయంలో మీరు మాతో మాట్లాడమని మేము ప్రార్థన చేస్తున్నాము నాయన. ఎందుకంటే ప్రభా, మీరు మాట్లాడినప్పుడే ప్రభా తండ్రి మాలో జీవం కలుగుతుంది నాయన. మీకు వాక్యం సెలవిస్తున్నది మనుషుడు రొట్టెలను మాత్రమే కాదు కానీ దేవుని నోట వస్తు ప్రతి మాట మన జీవించును మీకు వాక్యం సెలవిస్తూ ఉన్నది ప్రభా. మీకు స్తోత్రాలు. కనుక ఈ సమయంలో మీరు మాత్రమే మాట్లాడండి. అలుపుడను ప్రభా, బలహీనుడను ప్రభా తండ్రి. మరి నాలో ప్రతి బలహీనతలు, ప్రతి అనారోగ్యాన్ని యేసుక్రీస్తునామములో తీసివేయండి. మీరే ముట్టండి, స్వస్థపరచండి. మీరు మాత్రమే మాట్లాడండి నాయన. నేను మాట్లాడకుండా మీరు మాట్లాడండి. నా స్వరాన్ని మీరు ముట్టండి. మీ స్వరమును మాకు వినిపించండి. తను మీ స్తోత్రాలు తండ్రి. మరొకసారి కూడి వచ్చిన ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. అందరికీ మరి మీకు మాటలు వినగలటకు చెవులను దయచేయండి. మీ మాట ప్రకారం జీవించే జీవితాలు దయచేయండి. మీరే వాక్యం ద్వారా మాట్లాడి మా జీవితాలను బలపరచమని మహిమ ఘనత ప్రభావాలు మీకే సమర్పించుకుంటూ ప్రార్థన యేసు క్రీస్తు నామములో అడుగుతూ ఉన్నాం. ఆమేన్. కూర్చుందాం. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీకందరికీ ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో ఈ సాయంకాలపు శుభం కలుగుగాక. దేవుడు మిమ్మల్ని అందరూ కూడా దీవించును గాక. ఆమేన్. మనము హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు మనం చదువుకున్నాం. ఈ వాక్య భాగం మనకందరూ కూడా చాలాసార్లు మనం విన్నాం. అయినప్పుడు కూడా
దేవుని మాట ఎప్పటికి కూడా కొత్తగానే ఉంటుంది. ఆమేన్. రోజు రోజు మనం చదువుకున్నప్పుడు కూడా చాలా నూతనంగానే ఉంటుంది. ఎందుకంటే అది దేవుని వాక్యమై ఉన్నది. దేవునికి స్తోత్రం. ప్రియులారా, 11 మొదటి వచనాల్లో చూడండి, ఇక్కడ విశ్వాసం గురించి ఆయన మాట్లాడుతున్నారు. ఏప్రిల్ రాసిన పత్రికలో పౌలు ఈ మాట మాట్లాడుతూ ఉన్నారు. చూడండి ప్రియులారా, విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనటుకును రుజువునై ఉన్నది. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను మీతో మాట్లాడే సబ్జెక్ట్ కూడా విశ్వాసమే నిజస్వరూపము. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే ప్రియులారా, విశ్వాసం అంటేనే ఇక్కడ ఏం చెప్తుంది చూడండి, విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము. నిజమేనా? హల్లెలూయా. అందరు వింటున్నారు కదా? దేవునికి స్తోత్రం. విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క దేనికోసం నిరీక్షిస్తున్నావో ఆ నిరీక్షణ కలిగిన దానికే నిజస్వరూపము. ఆమేన్. అర్థమవుతుంది కదా? దేవునికి స్తోత్రం. ప్రియులారా, చూడండి, ఎందుకంటే ప్రతిదీ కూడా మనము ఈ లోకంలో బ్రతుకుతున్నామంటే ప్రతిదీ విశ్వాసం మీద ఆధారపడి బ్రతుకుతున్నాం. ఎటున్నారా? మీరు ఇంటి దగ్గర నుంచి వచ్చారు, వచ్చిన తర్వాత ఇంటి దగ్గర వస్తున్నప్పుడు మళ్ళీ మీకు నమ్మకం ఏంటంటే తిరిగి నేను ఇంటికి వెళ్తాను. నిజమేనా? అవునా కదా? మీరు తిరిగి ఇంటికి వెళ్ళరా? మీరు తిరిగి ఇంటికి వెళ్తారనే నమ్మకం మీకు ఉంది కదా? నిజమేనా? హల్లెలూయా కదా? మీరు జాబ్ చేస్తున్నప్పుడు మీ అక్కడ మీ కోలీగ్స్తో రేపు కలుద్దాం, రేపు తిరిగి మనం వద్దాం, రేపు మళ్ళీ ఆఫీసులో ఉంటాం అని మీరు చెప్పి ఉండవచ్చు. అంటే అర్థమైంది, రేపు అనే దాన్ని ఎట్లా మీరు చెప్పగలుగుతున్నారు? నిజమేనా? అంటే విశ్వాసంతో రేపటి మీరు చూస్తున్నారు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? చూడండి, విశ్వాసం రేపు కూడా చూస్తుందండి. హల్లెలూయా. నేను వచ్చే సంవత్సరము కొంచెం పని పెట్టుకున్నానండి అని అంటావు, అంటే వచ్చే సంవత్సరాన్ని నువ్వు చూస్తున్నావు కదా? నిజమేనా? అంటే మన మాటలు చూడండి ఎట్లా ఉన్నాయంటే విశ్వాసంతోనే మనము మాట్లాడుతున్నాం. హల్లెలూయా. అయితే ఇది ఈ రీతిగా ఉంది. ఇది లోకంలో జరిగే విషయాలన్నీ కూడా ప్రతి మనిషి కూడా ఈ దినాన్ని ఏం చేస్తున్నాడు? నమ్మకంతో చేసుకుంటున్నాడు కదా. రేపు చేసుకుంటాను, ఎల్లుండి చేసుకుంటాను, తర్వాత చేసుకుంటాను, తర్వాత అనేది దేని మీద ఆధారపడి ఉన్నది? తర్వాత దాన్ని నేను చూస్తాను అనే నమ్మకం కాదా? నమ్మకమా కదా? హల్లెలూయా. రేపు నేను డ్యూటీకి వెళ్ళాలి. ఇప్పుడు నువ్వు అనుకున్నావు, డ్యూటీకి వెళ్ళినప్పుడు డ్యూటీ అనే దాన్ని రేపు చూస్తున్నావు, దాన్ని ఇప్పుడే చూస్తున్నావు. దేన్ని బట్టి? విశ్వాసాన్ని బట్టి, నమ్మకాన్ని బట్టి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ప్రియులారా, ఇది నా మాటలు కాదు, దయచేసి అర్థం చేసుకోండి. ఎందుకంటే దేవుని మాటలు ఇవి. నిజమేనా? హల్లెలూయా. ఎందుకంటే మనిషి మాటలు ఎప్పుడు కూడా విఫలమైపోతాయి, వ్యర్థమైపోతాయి. కానీ దేవుని మాటలు మాత్రము ఎప్పుడూ వ్యర్థం కావు. దేవుని మాట నిత్యము నిలిచి ఉంటుంది. ఎందుకంటే దేవుడే నిత్యమైన వాడు, దేవుడు ఎల్లప్పుడూ ఉండేవాడు. ఆయన మాట తప్పిది దేవుడు, ఆయన ఏది పలుకుతున్నాడో తప్పకుండా జరిగి తీరుతుంది. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. చూడండి దేవుని బిడ్డలారా, మనకు ఆకలి వేసింది అనుకోండి, బాగా ఆకలి అయినప్పుడు ఆకలి తట్టుకోలేక అనుకున్నది దొరకకపోయినా పర్వాలేదు, మనం ఏం చేస్తామంటే ఏది ఉంటే తీసుకొని తింటాం. నిజమేనా? ఎందుకంటే ఆకలి అక్కడ ఉన్నదండి. అటువంటి ఆకలితో మనం ఉన్నాం. అటువంటి ఆకలితో అటువంటిప్పుడు అదే సమయంలో ఒక నిజమైన వాక్యము ఆత్మీయంగా నేను మాట్లాడుతున్నాను. భౌతిక మనం ఆకలి అయినప్పుడు ఏదైనా మనం తినగలుగుతాం, అటువంటి పరిస్థితులు మనం ఉన్నప్పుడు. అట్లాగే ఇటువంటి రీతిగా నీ ఆత్మీయ ఆకలితో ఉన్నప్పుడు ఒక నిజమైన వాక్యం అనేది ఆహారం కూడా తప్పకుండా మన దేవుడు అనుగ్రహిస్తాడు. ఆమేన్. అంటే ఆకలి ఉన్నప్పుడు, ఇది ఆత్మీయ ఆకలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కనుక చూడండి,
ఎందుకంటే ఆకలి అనేది తప్పకుండా దేవుడు తీర్చే దేవుడు ఆయన. నిజమేనా? ఆత్మీయ ఆకలి తీర్చేది ఎవరు తీర్చలేరు. తీర్చేవాడు ఒకడే, ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నారు. ఎందుకంటే ఆయనే వాక్యమై ఉన్నాడు. ఆయనే మన ఆకలి తీర్చగలడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చూడండి, లేఖనాలను కనుక మనం గమనించినట్లయితే ప్రతి లేఖనానికి ఒక కీ అంటే ఒక తాలూపు చెవి. ఏంటిది అది? విశ్వాసం. దేవుని స్తోత్రం. బైబిల్లో ప్రతి లేఖనం కనుక మనం తీసుకున్నట్లయితే ఏ లేఖనం తీసుకున్నా కానీ కీ అంటే అది తాలపు చెవి. అంటే అక్కడ విశ్వాసం లేకుండా దాన్ని నువ్వు పట్టుకోలేవు. అర్థం కావట్లేదా? అందుకనే కీ అనేది విశ్వాసం. దేవుని స్తోత్రం. ప్రియులారా, ఈ దినాన మనము నమ్ముతున్నాం, ప్రవక్త నమ్ముతున్నాం, వర్తమానం నమ్ముతున్నాం అంటే అక్కడ ఏముంది? అక్కడ ఫెయిత్ ఉన్నది, అక్కడ విశ్వాసం ఉన్నది. హల్లెలూయా. నిజమైనది నమ్ముతున్నామంటే అక్కడ విశ్వాసం ఉంది. హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి, ఎందుకంటే బైబిల్ చెప్తున్నది మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఎందుకోసం వస్తున్నాం అనే మాట కనుక మనం చూసినట్లయితే చూడండి, ఇదే 11వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది చూడండి, అది 6వ వచనం. 6వ వచనం ఒకసారి చూద్దామా? విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమైనట అసాధ్యము. చూడండి, ఎందుకు విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టం అసాధ్యం అంటే విశ్వాసం అనేది కీ అయి ఉన్నది. అది లేకుండా ఈ దేవుడు అంటే నువ్వు దేవుడిని నమ్మగలుగుతావు? విశ్వాసం లేకుండా నమ్మలేవు. దేవుడు నమ్మనప్పుడు దేవుడు చెప్పింది ఎలా నువ్వు చేయగలుగుతావు? చేయలేవు. అర్థమవుతుందా? అందుకనే కీ, అది ముఖ్యమైనది విశ్వాసం అనేది. అంతే కదండి. ఈ కీ ఉంటేనే కదా ఈ విశ్వాసం అనేది. లేఖనాల్లో కనుక మనం గమనించినట్లయితే పరిశుద్ధులందరూ కూడా విశ్వాసాన్ని ఎట్లా కలిగి ఉన్నారు? అది లేకపోతే వాళ్ళు దేవుని కోసం జీవించే వాళ్ళు కాదు, దేవుని కోసం నిలబడే వాళ్ళు కాదు, దేవుని కోసం సాక్షులు ఉండేవాళ్ళు కాదు. దేవుని మాట మీద వారు విశ్వాసం కలిగి ఉన్నారు, దేవుని మీద విశ్వాసం కలిగి ఉన్నారు. ఆయన చెప్పింది వారు చేస్తూ ఉన్నారు. ఎలాగ చేస్తున్నారు? విశ్వాసాన్ని బట్టే. బైబిల్ అంతా ఇక్కడ ఏముందంటే విశ్వాసాన్ని బట్టి ఇలా ఈయన జీవించాడు, విశ్వాసాన్ని బట్టి ఆయన జీవించాడు అని బైబిల్ చెప్తున్నది. నిజమేనా ప్రియులారా? అందుకని విశ్వాసం అనేది చాలా 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 ముఖ్యమైనది. ఆమేన్. అందుకని బైబిల్లో చూడండి ఏం చెప్తున్నాడు ఆయన. 11వ వచనము చూడండి తెచ్చేసి, విశ్వాసం అన్నది అసలు విశ్వాసం అనేది ఏంటిదట? ఏంటిది విశ్వాసం అంటే? అది నీకు కనబడుతుందా? విశ్వాసం అనేది కనబడదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, కనబడుతుంది, నీకు కన్నులు కనబడుతుంది. కానీ విశ్వాసం ఎట్లుంటుందట? విశ్వాసం అనున్నది నిరీక్షింప. దేనికోసం నిరీక్షిస్తున్నావో, నిరీక్షణ ఎదురు చూపు, నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపం అదే. ఆమేన్. లేనివి ఉన్నాయని నమ్మాలా? అర్థమవుతుందా? ఎట్లా ఉన్నదండి? చాలా విరుద్ధంగానే ఉన్నది ఈ మాట. లేనిది ఎట్లా ఉన్నదని నమ్ముతామండి కదా? నమ్మగలుగుతారా? లేనిది ఉన్నదని నమ్మమంటున్నాడు ఈమె. అన్న వీళ్ళని ఏమంటారు? అందరూ తెలియని వాళ్ళు పిచ్చోళ్ళే అంటారు. లేనిది ఉంటేనే ఉన్నదని చెప్తారు, లేనిది ఉన్నదని ఎట్లా చెప్తారండి? అదే విశ్వాసమైనది. ఆమేన్. హల్లెలూయా. కనుక చూడండి ఇక్కడ ఏముంది ప్రియులారా? అదే వచ్చిన మనం చదువుదాం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఏంటి? చూడండి, మనం దేవుని దానికి వచ్చినప్పుడు ఎట్లా వస్తున్నాం? ఆయన ఉన్నాడనేది ఏమై ఉన్నది? అది విశ్వాసమై ఉన్నది. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడని, తర్వాత తనను వెదుకు వారికి ఫలము దయచేయువాడని నమ్మవలను కదా. అర్థమవుతుంది కదా? అంతే కదండి. దేవుని దగ్గరికి వస్తున్నాం, నమ్మకంతోనే వస్తున్నాం, నమ్మకంగా జీవించాలా. దేవుడు ఏం మాట్లాడుతున్నాడో ఆ మాటకు మనం నమ్మకంగా జీవించాలా.
నమ్మకంగా జీవిస్తున్నావంటే నువ్వు ఎక్కడున్నావంటే విశ్వాసంతో జీవిస్తున్నావు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కనుక చూడండి ప్రియులారా, ఇప్పుడు విశ్వాసంతోనే అన్ని ఉనికిలోనికి వచ్చేసినాయి. బైబిల్ చూడండి, మనకు అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, ఇంకా 3వ వచనం ఏముందండి, దయచేసి చదవండి. 3వ వచనం 11:3 ప్రపంచములు దేవుని వాక్యం వలన నిర్మాణమైనవనియు అందును బట్టి దృశ్యమైనది కనబడేడు పదార్థములచే నిర్మించబడలేదని దేన్ని బట్టి? విశ్వాసాన్ని బట్టే. హల్లెలూయా. ప్రపంచమంతా నిర్మించబడింది దేన్ని బట్టి? విశ్వాసాన్ని బట్టే. నిజమేనా? చూడండి, ప్రతిదీ కూడా విశ్వాసాన్ని బట్టే అని బైబిల్ చెప్తున్నది. ఆమేన్. చూడండి, ఇంకా ఆయన ఏమన్నాడు? అందును బట్టి దృశ్యమైనది కనబడేడు పదార్థములచే నిర్మించబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. ఆమేన్. హల్లెలూయా. ప్రియులారా, గమనించండి. దేవుడు నీ కొరకు ఏమి సిద్ధపరిచించినాడో, ఏది నీకు ఏర్పాటు చేసి ఉన్నాడో దాన్ని నువ్వు ఎలా తెలుసుకోవాలి, ఎలా దాని మీద అంటే మళ్ళీ అక్కడ మనకి ఏమొస్తుందంటే మళ్ళీ విశ్వాసమే వస్తుంది. దేవుడు నీ కొరకు సిద్ధపరిచి ఉంచినాడు అంటే నువ్వు దాన్ని ఏం చేయాలి? మరి నమ్మాలా, అంతే కదండి. హల్లెలూయా. నువ్వు నమ్మకపోతే దేవుడు నీకు ఏం పెట్టాడు, ఏం సిద్ధపరిచాడు, ఏర్పాటు చేశాడు, అవన్నీ కూడా దేని మీద ఆధారపడి ఉన్నది? విశ్వాసం మీదే ఆధారపడి ఉన్నది. ఆమేన్. వాక్యము వల్లనే ప్రపంచమంతా నిర్మాణమైనవి అని మనం నమ్ముచున్నాము కదా. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, చూడండి, ఇప్పుడు నిరీక్షించబడిన వాటి యొక్క నిజస్వరూపము అనేది దేవుడు ఒక మాట చెప్పాడు. ఆ మాట చెప్పినప్పుడు అది నువ్వు చూడలే, ఇది జరుగుతుందని దేవుడు చెప్పాడు. చెప్పినప్పుడు ఆ మాట యందు నువ్వు ఏం కలిగి ఉండాలి? విశ్వాసం కలిగి ఉండాలి. నిజమేనా? దేవుడు ఒకడు జరుగుతుందని చెప్పాడు. చెప్పినప్పుడు ఆ మాట యందు నువ్వు నమ్మకం, విశ్వాసం కలిగి ఉండి విశ్వాసంతో నిరీక్షించాల. విశ్వాసం అన్నది నిరీక్షించబడి యొక్క నిజ స్వరూపము. అవునండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, నిజ స్వరూపము ఫస్ట్ అది నువ్వు చూడకముందే దాన్ని నువ్వు నమ్మాలా. అది బైబిల్లో చెప్తున్నది. మీరు ఏదైనా ప్రార్థన చేసినప్పుడు మీరు ఏం చేయాలి? ప్రార్థన చేసినప్పుడు ఏదైతే ప్రార్థన చేసి ఉన్నారో అది మీరు పొంది ఉన్నామని నమ్మండి. నిజమేనా? అది విశ్వాసమే కదా. పొందలేదు కానీ పొంది ఉన్నామని నమ్మమన్నాడు ఆయన. మరి ఎట్లా ఉన్నదండి మాట అంతా కూడా? అన్నీ పొందుకున్నామా? విశ్వాసం అన్నీ కూడా, విశ్వాసం అన్నీ మనం పొందుకున్నట్టు లెక్క. ఆమేన్. అవిశ్వాసం అంటే ఏం చేస్తుందంటే నమ్మదు, పొందుకోలే. కొంచెం అవిశ్వాసం ఉండగానే నువ్వు ఏది పొందుకున్నట్టుగానే జీవిస్తావు, కానీ విశ్వాసం అన్ని పొందుకున్నట్టుగానే జీవిస్తావు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక దేవుని బిడ్డలారా గమనించండి. ఎందుకంటే మార్గము సిద్ధపరచుము అనే వర్తమానంలో పోతున్నాడు. విశ్వాసం అనేది ఉద్రేకపూరిత భావనల యొక్క కూలిపోయే ఇసుక తిన్నెలపై నిర్మించబడలేదు. అయితే విశ్వాసం అన్నది దేవుని నీతి అయిన వాక్యమైన యుగముల బండ
అను ప్రమాణంపై నిర్మించబడింది. ఆమేన్. హల్లెలూయా. అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం. అక్కడ అది సరిగా నిర్ణయించబడి ఉన్నది. అక్కడే పవిత్రమైన విశ్రాంతి స్థానమును తీసుకొని మరెన్నడూ కదలదు. ఎక్కడ? విశ్వాసం దేని స్థానం తీసుకుంటుందట? బండ మీద ఏమున్నది? బండ మీద యుగముల బండ అంటే ఏమై ఉన్నది? వాక్యమై ఉన్నది. అంటే వాక్యము మీద విశ్రాంతి తీసుకుంటుంది. ఏంటిది? విశ్వాసం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అర్థమవుతుందా? రెస్ట్ ఎక్కడ ఉంటుందట? విశ్వాసము వాక్యం ఏందే విశ్వాసం తీసుకుంటుంది, విశ్రాంతి తీసుకుంటుంది. ఆమేన్. హల్లెలూయా. చూడండి ప్రియులారా, అంటే అర్థం ఏంటంటే విశ్వాసం అనేది వాక్యం లేకుండా లేదు కదా. బైబిల్ ఏం చెప్తున్నది? యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచమని బైబిల్ చెప్తుంది. యేసుక్రీస్తు అంటే ఏమై ఉన్నాడు? యేసుక్రీస్తు అంటే వాక్యమై ఉన్నది. యేసుక్రీస్తు అంటే దేవుడై ఉన్నాడు కదా. యేసుక్రీస్తులో విశ్వాసం వచ్చినప్పుడే నువ్వు నిత్యజీవం పొందుకుంటావు అనేది నీ యొక్క నమ్మకమై ఉన్నది. అది కూడా విశ్వాసమే. ఈ విశ్వాసం ఎప్పుడైతే నువ్వు కలిగి ఉంటావో అప్పుడు మాత్రమే దేవుడి కోసం ఏదైనా చేయగలవు. విశ్వాసం లేకుండా ఏది చేయలేవు కదా. ఈ విశ్వాసం వాక్యం యందు కనుక నువ్వు విశ్వాసం కలిగి ఉంటే దేవుని కోసం ప్రాణమైన ఇస్తావు. ఆమేన్. ఎందుకంటే నువ్వు వాక్యం మీద నిలిచి ఉంటే, వాక్యం మీద విశ్రాంతి తీసుకుంటే. హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, ప్రశ్నలు జవాబులు అనే వర్తమానంలో బ్రోగుతున్నాడు. మీ కన్నులతో చూడలేని వాటిని మీరు చూడాలి. అంటే ఎలా చూడాలి? ఈ కన్నులు చూడవు, కానీ దేన్ని బట్టి చూస్తావు? విశ్వాసాన్ని బట్టి నువ్వు తప్పకుండా చూడాలి. అవునండి, ఇదే కనిపించింది, ఇదే కదా. లేనివి ఉన్నవని నమ్మడం అంటే నీ కన్నులు చూడనివి చూసినట్టుగా నువ్వు నమ్మాల. ఆమేన్. ఇక్కడ అదే అంటున్నారు. చూడండి, మీ కన్నులతో చూడలేని వాటిని అన్నిటి కూడా మీరు చూడాలి, మీ హృదయములతో వాటిని చూడాలి. దేవుని స్తోత్రం. దేంతో చూడాలి? హృదయ నేత్రాలతో, హృదయంతో చూడాలా. ఆమేన్. అర్థమవుతుందా? విశ్వాసం అంటే ఎటువంటిదండి? దేవుని కోసం నిలబడాలంటే విశ్వాసం లేకుండా నువ్వు చేయలేవు, నిలబడలేవు. నిజమేనా? దేవునికి ఇష్టమైన జీవితం జీవించాలన్న విశ్వాసం లేకుండా నువ్వు జీవించలేవు. ఎందుకంటే అది ఏమై ఉన్నది? అది తాళపు చెవై ఉన్నది. చూడండి, నీవు నీ నేత్రములతో చూడలేని వాని గురించి సాక్ష్యమైన జీవితం నువ్వు కలిగి ఉండాలి. ఆమేన్. ఈ మాట మీకు అర్థమైందా? ఈ నేత్రాలతో చూడలేని వాటిని చూడలేవు. ఈ నేత్రాలతో నువ్వు చూడలేని వాటిని గూర్చి చూడలేటిని వాటిని గూర్చి నువ్వు సాక్ష్యం ఇవ్వాలి. చూడలేంటివి ఏంటి? అవి విశ్వాసంతో చూసేటి. అవునా? ఈ కళ్ళతో చూసి అందరూ చెప్తున్న సాక్ష్యం కదండి. నిజమేనా? నేను చూసినా, నువ్వు కూడా చూడు, నీ కళ్ళతో చూడని చెప్తారు. ఇది లోకం. కానీ విశ్వాసము చూసేది ఏంటిది? విశ్వాసంతో చూసే దానికోసము నువ్వు సాక్షిగా ఉండాలా. అంతే. బైబిల్లో ఉన్న వాళ్ళందరూ అంతే. పెద్దలందరూ కూడా ఇక్కడ అట్లే ఉన్నారండి. ఈ బైబిల్లో ఈ పరిశుద్ధులందరూ కూడా ఏమి కలిగి జీవించారు? విశ్వాసం పెట్టే జీవించారు. ఇట్లా మీరు లైన్గా కనుక చదివినట్లయితే విశ్వాసం బట్టి ఎవరు? మోషే. నిజమేనా? విశ్వాసం బట్టి హేబెల్. కింద ఉంటుంది ఆ మాట చూడండి, ఏమంటుంది చూడండి ఒకసారి. విశ్వాసం బట్టి హేబెలు కయ్యను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించను. నువ్వు శ్రేష్టమైంది, మంచిది, దేవునికి ఇష్టమైంది ఎప్పుడు అర్పిస్తావు? దేవునికి ఏమి కలిగి ఉంటే అర్పిస్తావు? విశ్వాసం కలిగి ఉంటేనే దేవునికి ఇష్టమైంది అర్పిస్తావు. విశ్వాసం లేకపోతే దేవునికి ఇష్టమైంది ఇవ్వవు. దేవునికి ఇష్టమైంది ఏంటిది? దేవునికి ఇష్టమైంది ఏంటిదో మొట్టమొదటి తెలుసుకోవాలా. నువ్వు తెలుసుకోవాలంటే విశ్వాసం కావాలా. అంతే కదండి. దేవునికి ఇష్టమైంది ఏదో నువ్వు తెలుసుకోవాలంటే విశ్వాసం ద్వారా తెలుసుకోగలుగుతావు.
దేవుని యొద్దకు వచ్చేవాడు దేవుడు ఉన్నాడని నమ్మవలను కదా. దేవుడు చెప్పింది అడిగిన వాటిని దేవుడు ఇస్తాడు నమ్మవలను. అన్నీ కూడా విశ్వాసాన్ని బట్టే. ఆమేన్, హల్లెలూయా. చూడండి, అందుకనే విశ్వాసాన్ని బట్టి హేబెల్ కయ్యూను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించాడు. ఆమేన్, హల్లెలూయా. శ్రేష్టం అంటే మీకు తెలుసు కదా, శ్రేష్టం అంటే చాలా గొప్ప మాట. అది అంటే మరో మాటలో దేవునికి ఇష్టమైనది అది. ఆమేన్. అది ఎవరు అర్పించారు? హేబెల్ దేవునికి అర్పించాడు. హల్లెలూయా. అందుకని బైబిల్ ఏమో కింద చదవండి. దేవునికి అర్పించను. దేవుడు అతని అర్పణ గురించి సాక్ష్యం ఇచ్చింది ఎవరు? అందరూ చెప్పాలా? ఆమేన్. హేబెల్ అర్పణ గురించి సాక్ష్యం ఇచ్చింది ఎవరు? దేవుడు ఇవ్వలేదా? సాక్ష్యం ఇచ్చాడు ఆయన. ఆమేన్. చూడండి, మీకు తెలుసు అసలు హేబెల్ బలి సమర్పించినప్పుడు బలి ఇవ్వడం కాదు, తను తానే బలి సమర్పించుకున్నాడు. హల్లెలూయా. మీకు తెలుసు కదా, నిజమేనా? ఆ గొర్రెపిల్లను బలిస్తున్నప్పుడు గొర్రెపిల్లతో పాటు తను కూడా బలిగా సమర్పించుకున్నాడు. దాని అర్థం ఏంది? ఇప్పుడు మనం ఏం చేయాలి? మనకు మనంగానే దేవునికి బలిగా సమర్పించుకోవాలా. బలిగా అంటే నువ్వు నిజంగా చచ్చిపోవడం కాదు, స్పిరిచువల్గా భౌతికంగా లోకరీతిగా నువ్వు ఏం కావాలి? చనిపోవాలి. ఆత్మీయంగా బ్రతకాలా. ఆమేన్, హల్లెలూయా. ఆత్మీయంగా మనం ఆలోచించాలా. అప్పుడు భౌతికంగా జరిగింది, కానీ అది ఒక ఛాయ, అదొక మాదిరి. దేవునికి స్తోత్రం. ఆమేన్. ఇప్పుడు నువ్వు దేవునికి బలిగా సమర్పించుకోవాలి, చావయ్యా చెప్పట్లేదు ఆయన. నువ్వు భౌతికంగా చావడం కాదు, జీవితం ఆయనకి ఇచ్చేసుకో. ఆమేన్. అప్పుడు విశ్వాసాన్ని బట్టి జీవిస్తావు. ఆమేన్, హల్లెలూయా. కనుక అందుకనే చూడండి ప్రియులారా, విశ్వాసం అనేది నిరీక్షించబడి వాటి యొక్క నిజ స్వరూపము లేనివి ఉన్నవంటకు రుజువై ఉన్నదని వాక్యం చెప్తుంది. లేనివి ఉన్నవని దానికి రుజువది. ప్రపంచం లేదంటది, లోకం లేదంటది, కానీ విశ్వాసం ఉన్నదంటది. అవునండి, అదే కావాలా నీకు. లోకానికి తేడా అదే కదా, ఒక విశ్వాసికి అవిశ్వాసికి తేడా అదే, ఓ దేవుని బిడ్డ కానివానికి తేడా అదే. అవిశ్వాసి అంటాడు ఏది అంటాడు, నువ్వేమంటావు? ఉన్నదంటావు. ఆమేన్. అదే నీకు అవిశ్వాసికి తేడా. ఆమేన్, హల్లెలూయా. కనుక చూడండి ప్రియులారా, అయితే విశ్వాసం అనేది పూరితమైంది కాదు. మార్గము సిద్ధపరచుము అనే వర్తమానం పోతున్నాడు. విశ్వాసం అనేది ఉద్రేకపూరితమైంది కాదు. చూడండి, ఉద్రేకం కాదు, ఉద్రేకం రాదు మనకి. విశ్వాసం అనే ఊహ కాదు, ఊహించేది కాదు. హల్లెలూయా. అర్థమవుతుందా? విశ్వాసం ఊహించేది కాదు, నువ్వు అనుకున్నట్టుగా కాదు అది. మనం ఎన్నో అనుకుంటామండి, ఊహిస్తాం, కానీ అది కాదు కదా విశ్వాసం అనేది. ఆమేన్. చూడండి దేవుని బిడ్డలారా, దేవుడు సామాన్యతలో తను తాను మరుగు చేసుకుని పిదప అందులో తను తాను బయలుపరుచుకున్నాను. దేవుని స్తోత్రం. అందులో ఏముంటుందంటే విశ్వాసమును నిరీక్షించబడి నిజ స్వరూపము, అది ఉన్నవంటుకు రుజువు. విశ్వాసం యొక్క కడపటి స్థానమును దేవుని వాక్యమే తీసుకొనును. ఆమేన్. విశ్వాసం యొక్క కడపటి స్థానం ఏంటిదట? అర్థమవుతుందా? ఇది విశ్వాసం యొక్క చివరి స్థానం ఏంటిది? వాక్యము. అర్థమవుతుందా? విశ్వాసం యొక్క కడపటి స్థానం ఏంటిదంటే వాక్యమే. అంటే అర్థమైంది, విశ్వాసం దేన్ని నమ్ముతుంది? వినుట వలన విశ్వాసం కలని బైబిల్ చెప్పట్లేదా? ఏది వినేది ఏంటిది?
దేవుని వాక్యం వినటం వల్ల దేవుని వాక్యం మీద విశ్వాసం కలుగును. చూడండి, దేవుని వాక్యం వినటం వల్ల విశ్వాసం కలిగినప్పుడు విశ్వాసం ఎక్కడ విశ్రమిస్తుంది? వాక్యం యందు విశ్రమిస్తుంది. కడపటి స్థానం ఏంటిదంటే, విశ్వాసం కడపటి స్థానం ఏంటిదంటే వాక్యమే. ఆమేన్. మీకు అర్థమవుతుందో లేదో? అర్థమవుతుందా? హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, మేము విశ్వాసులం అని చెప్తాం. విశ్వాసం చెప్పడం వేరు. విశ్వాసం అనేది ఎటువంటిది? నిరీక్షణతో కూడుకున్నది. కనిపించేది విశ్వాసం కాదండి, కదా? నిజమేనా? కనిపించనిది విశ్వాసం. అదృశ్యమైన వాటి కోసము చూసేది ఏంటిది? విశ్వాసం. అదృశ్యమైన ఉన్నట్టుకు రుజువే అది విశ్వాసమై ఉన్నది. హల్లెలూయా. నువ్వు విశ్వాసంతో ఎదురు చూస్తావు కదా. దేవునితో మాట్లాడినప్పుడు నువ్వు ఏం చేయాలి? ఎలా ఎదురు చూస్తావంటే విశ్వాసంతో ఎదురు చూస్తావు. ఆమేన్. హల్లెలూయా. ఎదురు చూస్తావు. ఎందుకంటే నీకు నమ్మకం ఏంది? విశ్వాసం ఏంటంటే అది నేను పొందుకున్నాను, అది నేను పొందుకుంటాను కాదు, పొందుకుంటానంటే మళ్ళీ వేరే తిరిగి వస్తుంది ఆన్సర్ కదా. నిజమేనా? పొందుకుంటాను కావచ్చు కాదు, పొందుకున్నాను అని నువ్వు చెప్పాల్సిందే. హల్లెలూయా. చూడండి, అందుకనే ఈ మాట అంటాడు దేవుని భక్తుడు అంటాడు, ఒక పరిపూర్ణ మానవ స్వరూపము అనే వర్తమానంలో పోతున్నాడు. నీవు విశ్వాసము కలిగి ఉన్నప్పుడు వాటిని ముందుగానే పొందుకొని ఉన్నావు. ఎంతమందికి అర్థమైంది? హల్లెలూయా. నీవు విశ్వాసం కలిగి ఉన్నప్పుడు వాటిని ముందుగానే పొందుకొని ఉన్నావు. ఆల్రెడీ నువ్వు పొందుకున్నావు కనుకనే అది నిజ స్వరూపమై ఉన్నది. నిజమేనా? అవునండి. దేనికోసం నిరీక్షిస్తున్నావో అది నువ్వు పొందుకున్నావు అనేదాన్ని నిజమైన స్వరూపం అది. చూడండి, ఎందుకనగా విశ్వాసము ద్వారా నీకు బయలుపాటు వచ్చింది, నువ్వు బయలుపాటు కలిగి ఉన్నావు, నువ్వు పొందుకున్నావు అనేది ఒక బయలుపాటు అయి ఉన్నది. అర్థమవుతుందా? అవును, నేను పొందుకున్నాను అనేది ఒక ప్రత్యక్షత ఉన్నది. అక్కడ ప్రత్యక్షతలు ఎట్లా పొందుకున్నావు అని చెప్పగలుగుతావు? ఉన్నదండి. వాక్యము నీకు అర్థం కావాలంటే బయలుపాటు కావాలా కదా. బయలుపాటు ఉన్నప్పుడు ఏమవుతుందంటే, ప్రత్యక్షత ఉన్నప్పుడు ఏమవుతుందంటే, చూడండి, విశ్వాసంతోనే ఎదురు చూస్తావు. ఆమేన్. హల్లెలూయా. విశ్వాసం ద్వారా నీకు బయలుపరచబడిన ప్రతిది కూడా రుజువై కనబడుతుంది, రుజువుగా ఉంటుంది. ఆమేన్. దేని మీద నీకు విశ్వాసం ఉందో, ఎదురు చూస్తున్నావో, కనిపెడుతున్నావో, దాన్ని నువ్వు పొందుకున్నాను అని చెప్పేదే రుజువై ఉన్నది. అవునండి. అబ్రహాం వారి జీవితంలో దేవుడు వాగ్దానం చేసినాడు. నిజమే కదా? అవునండి. దేవుడు వచ్చినప్పుడు వాగ్దానం చేసినాడు. వాగ్దానం ఏం చేశాడు? నేను మీకు మీదటికి సంవత్సరం తర్వాత నేను మీకు కుమ్మను అనుగ్రహించబోతున్నాను అన్నాడు ఆయన. నిజమేనా? మరి దాని మీద ఎలా మీరు చూడవలసింది? విశ్వాసంతోనే కదా. అన్నాడు ఆయన, అన్నాడు అనే దాని మీద నమ్మకం కలిగి ఉండాలి. అంటే దేవుని మాట మీద విశ్వాసం కలిగి ఉండాలి. ఎప్పుడు ఇస్తాడో అనేది కాదు, ఇప్పుడు ఇచ్చినాడని నమ్మాలి ఉన్నాడు ఆయన. మీకు తెలుసు కదా, అబ్రహాము ఎలా జీవించాడో మనకు తెలుసు కదా. అందరికీ ఎలా చెప్పాడో మనకు తెలుసు. మరి కుమారుడు ఉన్నాడని చెప్పాడు ఆయన. నిజంగా కుమారుడు లేడు. మరి అక్కడ లోకరీతిగా ఆలోచిస్తే కుమారుడు లేడు. కానీ ఆయన చెప్పేది ఏంటి? విశ్వాసంతో ఆ మాట చెప్తున్నాడు. ఆమేన్. చూడండి, అందుకని విశ్వాసం అనేది ఎట్లా ఉన్నదంటే, నిరీక్షించే వాటి యొక్క నిజస్వరూపము. 25 సంవత్సరాలు 25 సంవత్సరాలు ఆయన నిరీక్షణతో ఎదురు చూశాడు. ఎదురు చూస్తున్నప్పుడు కూడా ఏమన్నాడు ఆయన? పొందుకున్నట్టుగానే చెప్పాడు ఆయన. నిజమేనా? పొందుకున్నామని చెప్పాడు ఆయన. కుమారుని మేము పొందుకున్నాం. ప్రవక్త ఏమంటాడు? కొన్ని వర్తమానాలలో, కొన్ని షాపులకు వెళ్ళినప్పుడు కూడా అబ్బాయికి కుమారుడికి ఏం కొనుక్కుంటున్నాడు ఆయన? డ్రెస్సు, తర్వాత షూ కొన్ని కొనుక్కుంటున్నాడు.
అందరూ అడిగితే ఎందుకయ్యా ఇవనంటే మా కుమారుడి కోసం అన్నాడు. మీ కుమారుడి కోసమా? మీ కుమారుడు ఇక్కడ ఉన్నాడంటే ఉన్నాడండి కదా. అంటే ఎలా మాట చెప్తున్నాడు? నిజ స్వరూపం చూస్తున్నానని చెప్తున్నాడు. అది విశ్వాసం అండి. ఆమేన్. హల్లెలూయా. చూడండి ప్రియులారా, కాలం యొక్క కూడలి అని వర్తమానంలో చూడండి మీరు. యెహోషువ ఉన్నాడు. యెహోషువ అప్పుడు ఎరికో గోడలు ఉన్నాయి. మనకు తెలుసు ఇదంతా కూడా, మీరు విని ఉంటారు. దేవుడి స్తోత్రం. ఎరికో గోడలు కూలిపోవాలంటే అక్కడ దేవుడు యెహోషువతో ఏం చెప్పాడు? దాని చుట్టూ, నిజమేనా? దాని చుట్టూ 7 మార్లు తిరిగితే ఏమి జరుగుతుంది? గోడలు కూలిపోతాయి. నిజమేనా? ఆ మాట ఎట్లా ఉన్నదండి? చుట్టూ తిరిగితే గోడలు కూలిపోతాయి. ఎక్కడన్నా ఇంత పిచ్చి మాట లెక్కుంటుంది. పిచ్చి కూడా అన్న మాటలు ఎక్కువ ఉన్నది. కానీ దేవుడు అన్నాడు మాట మరి. ఆమేన్. ఎట్లా తిరగమన్నాడు? వట్టిగా తిరుగుడు కాదు. బూరలు, కేకలు, హల్లెలూయా. దానికి దేవుడు ఎట్లా చెప్పినాడు అట్లా కనుక చేసినట్లయితే దేవుడు తప్పకుండా కార్యం చేస్తాడు ఆయన. అప్పుడు తిరుగుతాడు. వారి నమ్మకం ఏంది, విశ్వాసం ఏంటంటే వారు చూసినప్పుడు గోడలు అట్లనే ఉన్నాయి, తిరుగుతాడే గోడలు అట్లనే ఉన్నాయి. నిజమేనా? ఆమేన్. కానీ నమ్మకం ఏంటిది? ఫెయిత్, విశ్వాసం ఏంటంటే గోడలు కూలినాయని నమ్మాలా. ఎందుకు నమ్మాలని దేవుడు ఆ మాట చెప్పాడు. దేవుడి మాట ఎలా ఉండాలి? విశ్వాసం ఉండాలి. విశ్వాసం అనేది అది జరిగిందని నమ్మాల. కానీ ఇది చాలా ఇట్లా జీవిస్తే నిజం మనల్ని విద్య మనుషులు అనవచ్చు, పిచ్చులు అనవచ్చు. ఎవరేమన్నా మనకు అవసరం లేదు. మన పితరులు అట్లనే జీవించారు. బైబిల్ వారు అందరినే జీవించారు. అబ్రహాం వాళ్ళు అట్లనే జీవించారు. హల్లెలూయా. నోహు దినాల్లోకి వెళ్ళినట్లయితే నోహుతో దేవుడు అన్నాడు, ఏమన్నాడు? నువ్వు నువ్వు కట్టు, ఓడ తయారు చేయి. ఆ ప్రజలు వినట్లేదు. వర్తమానం చెప్పమంటే వాళ్ళు చెప్పినా వినట్లేదు. కానీ నువ్వు ఓడ తయారు చేయమన్నాడు. ఓడ తయారు చేశాడు. తర్వాత ఏమన్నాడు? నేను జల ప్రళయం కురిపించబోతున్నాను అన్నాడు ఆయన. మరి అప్పటికి జలం అంటే ఎవరికి తెలియదు, నీళ్ళు అనే సంగతి ఎవరికి తెలియదు. నిజమేనా? కానీ దేవుడు ఏం చెప్తున్నాడో దాని మీద విశ్వాసం అనేది ఆనుకొని ఉన్నది. నోవహు ఏం చేస్తున్నాడట? దేవుడు ఏమి చెప్పాడో ఆ మాట మీదనే ఆనుకొని నిలబడ్డాడు. ఆమేన్. హల్లెలూయా. చూడండి ఏమైంది అక్కడ? ఆయనను అన్నాడు, దేవుడు అన్నాడు, జల ప్రళయము నేను కురిపిస్తాను, అప్పుడు ప్రజలందరినీ నాశనం చేస్తానన్నాడు దేవుడు. నీ మాట వినని వారందరూ నాశనం అయిపోతారని చెప్పాడు ఆయన. కానీ నోవు ఎట్లా నమ్మినాడు తెలుసా? జల ప్రళయాన్ని చూసినట్టుగా నమ్మినాడు. నమ్ముతున్నారా? హల్లెలూయా. అట్లా నమ్ముతున్నాడు. అర్థం ఏంటంటే అక్కడ విశ్వాసం ఉన్నది. ఎందుకంటే ఇంక జలప్రళయం రాకముందే ఏది పిచ్చోడు 7 రోజుల దాకా చూశారు. వర్షం వస్తలేదు అన్నారా లేదా? ప్రజలు అన్నారా లేదా? వట్టిదే అనుకున్నారు. కానీ చూడండి, ఈయన చూశాడు, ఆయన చెప్పాడు, ఈయన చూశాడు. ఆమె చెప్తారా? దేవుడు చెప్పాడు, నోహు చూశాడు. దేన్ని బట్టి చూశాడు? విశ్వాసమును బట్టి. ఆమేన్. విశ్వాసం బట్టి నోహు చూశాడు. జల ప్రళయాన్ని చూశాడు, అందరి నాశనాన్ని చూశాడు, తన కుటుంబం రక్షించబడడం చూస్తున్నాడు ఆయన. ఆమేన్. అందుకని విశ్వాసం అన్నది నిరీక్షించబడు వాటి యొక్క నిజ స్వరూపం చూశాడు ఆయన. ఆమేన్. నోహు నిజ స్వరూపాన్ని చూశాడు. దేవుడు జలప్రళయాన్ని చూశాడు ఆయన. అందుకనే దేవుని మాటకి నమ్మకము కలిగి నోవహు దేవుడు చెప్పిన రీతిగానే చేశాడు. ఆమేన్. మీకు తెలుసా, దేవుని మాట మీద నమ్మకం లేకపోతే దేవుడు చెప్పి నువ్వు చేయవు. దేవుని మాట మీకు నమ్మకం ఉండాలా.
దేవుని మాట మీద విశ్వాసం ఉండాలా. దేవుడు చెప్పింది నువ్వు చేయాలంటే విశ్వాసం కావాలా. దేవుడు చెప్పింది జరుగుతుంది, జరిగిందని నమ్మాలా కదా. అదే నిరీక్షించబడి వాటి యొక్క నిజ స్వరూపము. ఆమేన్, హల్లెలూయా. అయితే చూడండి, మరి ఎరికో గోడలు చుట్టూ తిరుగుతున్నారు. తిరిగిన తర్వాత లాస్ట్కి ఏమైంది ప్రియులారా? చూడండి, ఆ గొప్ప ఎరికో గోడలు విశ్వాసముతో కూల్చబడిపోయినాయి. దేని ద్వారా కూల్చబడేటవి? గొడ్డపారాలు తీసుకురాలే, వింటున్నారా? ఏవో అక్కడికి తీసుకురాలే, పెద్ద పెద్దవి తవ్వే కూలగొట్టడానికి ఏమీ పరికరాలు తీసుకురాలేదు. దాన్ని కూలగొట్టింది ఏంటిది? మరి విశ్వాసం. ఆమేన్, నమ్ముతున్నారా? దేవుడు చేసిన కార్యం చూడండి. అంటే దేవుడు ఏ కార్యమైనా చేయగలుగుతాడు, విశ్వాసం నువ్వు కనుక కలిగి ఉంటే. నిజమేనా? హల్లెలూయా. కానీ మరి ప్రజలందరూ ఏమనుకుంటారంటే, చుట్టూ తిరుగుతుంటే అనుకుంటారండి, ఇంత వింతగా ఉన్నది ఈ కార్యం, ఈ మాట ఎట్లున్నది. వాళ్ళు చుట్టూ తిరుగుతున్నారు. అక్కడ చూసిన వాళ్ళు ఏమనుకుంటున్నారు? వాళ్ళకి ఏదో పిచ్చి పెట్టినట్టున్నదంటే చుట్టూ తిరుగుతున్నారు. దేవుడు చెప్పిండట యెహోషువ అంటే అని చెప్తున్నాడు. వీళ్ళు తిరుగుతున్నారు లైన్గా, చుట్టూ 7 మార్లు తిరుగుతారట అని వాళ్ళు అనుకుంటారు. వాళ్ళు ఏమని అనుకోని అండి, దేవుడు చెప్పింది నువ్వు చేయాలా. అవునండి, లోకం అనుకుంటుంది. వాళ్ళు ఏమని అనుకోనండి, దేవుడు చెప్పింది చేయవలసిన బాధ్యత నీది. అప్పుడు నువ్వు ఏం చేస్తావంటే నిజ స్వరూపాన్ని చూడగలుగుతావు. అవునండి, చూశారు. దేవుడు చెప్పింది వారు నిజ స్వరూపం చూసారా లేదా? ఎరుకో గోడలు కూలుతాయని చెప్పిండా దేవుడు? చెప్పాడా లేదా? కూలిపోయినా లేదా? అవునండి, చూడండి, దేవుడు చెప్పింది వింతగాని కనిపించినా కానీ నువ్వు చేయాల్సిందే. లోకం నమ్మకపోయినా నువ్వు చేయవలసిందే. అర్థమవుతుంది మాట? ఎవరు నమ్మకపోయినా నువ్వు చేయవలసిందే అది. ఎందుకంటే నీ విశ్వాసం నీకు ఉన్నది దేవుని మాట మీద. నీ విశ్వాసం దేవుని మాట మీద ఆనుకొని ఉండాలి. దేవుని మాట మీద విశ్రాంతి తీసుకోవాలి. విశ్రాంతి తీసుకున్నప్పుడు నిజ స్వరూపాన్ని చూడగలుగుతావు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, పాత నిబంధనలో మనకు తెలుసు ప్రియులారా, అక్కడ బలులు అర్పించారు. నిజమేనా? దేవుడికి స్తోత్రం. పరిపూర్ణత అనే వర్తమానంలో పోతున్నాడు. పాత నిబంధనలో అంతటా వాళ్ళు ఏం చేసినారంటే గొర్రె పిల్లలు, మేకల యొక్క రక్తము, గొర్రెపిల్ల యొక్క రక్తము, ఎద్దులు, వింటున్నారా? తర్వాత అన్నిటి యొక్క రక్తమును వాళ్ళు ఏం చేసిన ప్రత్యామ్నాయంగా అప్పుడు ఉపయోగించుకున్నారు. అది ఏమై ఉన్నది? అది దేనికి ఛాయ? అది ఛాయగా ఉంది. ఎందుకంటే దేనికి గుర్తుగా ఉన్నదంటే దాని నిజ స్వరూపం ఏం తెలుసా? ప్రభువు అయిన యేసుక్రీస్తుగా దేవుని లోకంలోనికి రానై ఉన్నాడు. ఆయనే శిలువ పైన మరణిస్తాడు, రక్తం కారుస్తాడు. అదే దాని యొక్క నిజమైన స్వరూపమై ఉన్నది. ఆమేన్. దానికోసము అక్కడ ఏం చేస్తున్నారు? వాళ్ళు జంతువులను అన్ని బలిస్తున్నారు. దాని సాదృశ్యం అది. అంటే అది ఛాయ. దేవునికి స్తోత్రం. దాని నిజ స్వరూపము అప్పుడు అట్లా విశ్వాసం అప్పుడు ఉన్నది పాత నిబంధనలో. దాని విశ్వాసం యొక్క నిజ స్వరూపమే యేసుక్రీస్తు అయి ఉన్నాడు. యేసుక్రీస్తే బలిగా శిలువ పైన మరణించాడు, రక్తం కార్చాడు. ఆమేన్, హల్లెలూయా. కనుక చూడండి దేవుని బిడ్డలారా, అంటే నిజ స్వరూపాన్ని అప్పుడే వారు కలిగి ఉన్నారు. ఎందుకంటే ఇట్లా మేము బలి ఇస్తున్నాం. దేవుడు పెట్టాడు అది. దేవుడు అనంత జ్ఞాని. ఆమేన్. చూడండి, దేవుడు అనంత జ్ఞాని. ఆయన చెప్పింది తప్పకుండా జరిగి తీరుతుంది. ఆమేన్. రాబోతున్న దానికి అదొక ఏమైనది? అప్పుడు ఇచ్చిన దానికి అదొక సాదృశ్యం. జరగబోయే దానికి అంటే అప్పుడే వాళ్ళు దాన్ని ఆ రక్తం కనబడుతుంది అక్కడ. ఆ రక్తం ఏంటిదంటే యేసు రక్తానికి గుర్తుంది. ఆమేన్, హల్లెలూయా.
దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, కనుక ప్రియులారా, మరి ఈ సాయంకాలం మనం గమనించవలసింది ఏంటంటే, విశ్వాసం అనేది అది మామూలుది కాదండి. మనం అనుకోవచ్చు, ప్రార్థనకు వస్తున్నాను పోతున్నాను, ఇది విశ్వాసం కాదు. విశ్వాసం అనేది ఏంటిదంటే, విశ్వాసం అంటే అది నిరీక్షణతో కూడుకున్నది కదా. లేనిది, కనబడనిది, ఉన్నది అని నమ్మేది. ఆమేన్. విశ్వాసం అన్ని దూరాన్ని చూస్తుంది, పరలోకాన్ని చూస్తుంది, దేవుడి రాజ్యాన్ని చూస్తుంది. అందుకని బైబిల్ చెప్తుంది, దేవుడి రాజ్యం ఎక్కడో లేదని యేసుప్రభు అంటాడు. మీకు తెలుసా? దేవుడి రాజ్యం ఎక్కడో లేదు, దేవుడి రాజ్యం మీ మధ్యలో ఉన్నది అంటాడు ఆయన. మీకు తెలుసా? అసలు దేవుడు పరిపాలిస్తున్నాడు. మీకు తెలుసా? దేవుడు రాజుగా పరిపాలిస్తున్నాడు. అర్థమవుతుందా? ఎక్కడ పరిపాలిస్తున్నాడు? హృదయంలో పరిపాలిస్తున్నాడు. హృదయానికి ఆయన రాజు అయి ఉన్నాడు. ఆమేన్. ఆత్మీయ రాజు ఆయన పరిపాలిస్తూ ఉన్నాడు. ఎక్కడ ఉన్నది దేవుడి రాజ్యం? దేవుడి రాజ్యం మీ మధ్యలోనే ఉన్నదన్నాడు ఆయన. అవునండి. ఎవరికి అర్థమవుతుంది అది? దాన్ని చూడాలంటే ఏం కావాలా? విశ్వాసం కావాలా? విశ్వాసం లేకుండా ఇక అది అర్థం కాదు. ఆమేన్. చూడండి, నోవహు విశ్వాసంతో జరగబోయే జలప్రళయాన్ని ముందుగానే చూచాను. ఆమేన్. ఆమేన్ చెప్తారా? ఇది దేవుడు సామాన్యతలో అని వర్తమానంలో అంటాడు ఆయన మాట. ఏమంటాడు పోతుంటే, నోవహు విశ్వాసంతో జరగబోయే జలప్రళయాన్ని ముందుగానే చూచాడు. అంటే ఏంటిది? విశ్వాసంతో, నిరీక్షణతో ఆ నిజ స్వరూపాన్ని ముందే చూశాడు ఆయన. ఇట్లా మనం ముందే చూస్తే ఎట్లా ఉంటామంటే, కరెక్ట్గా నిలబడతామంటే దేవుని కోసము. ఆమేన్. కనబడతలేదండి, వస్తున్నాం పోతున్నాం అంటే జీవితాంతం ఎట్లనే ఉంటావు. ముందు అన్నీ నువ్వు చూస్తున్నావు అంటే నువ్వు విశ్వాసవి. అప్పుడు నువ్వు దేవుని కోసం నిలబడతావు, నిజంగా నిలబడతావు. విశ్వాసాన్ని బట్టి జీవించిన వాళ్ళు ఎట్లా చేశారు? వాళ్ళు బైబిల్లో చూశారు విశ్వాసాన్ని బట్టి. అవునా? అవునండి. కనుక ప్రియులారా, చూడండి, ప్రశ్నలు జవాబులు అనే వర్తమానం పోతున్నాడు. చూడనివి, తాకనివి, వాసన చూడనివి విశ్వాసము ద్వారా వాక్యమును పట్టుకున్నప్పుడు అతడు మరి ఒక పట్టణంలోనికి వెళ్ళను. వాటిని పట్టుకున్నప్పుడట అతడు ఎక్కడ బ్రతుకుతాడట? మరొక పట్టణంలో. అర్థం కాలే? ఎంతమందికి అర్థమైంది? హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది? నేను మళ్ళీ చూస్తాను మాట. చూడండి, ఆయన ఏమన్నారంటే, చూడనివి, తాకనివి, వాసన చూడనిది విశ్వాసం ద్వారా వాక్యమును పట్టుకున్నప్పుడే అతడు మరి ఒక పట్టణంలోనికి వెళ్ళను. అంటే ఇంకొక లోకంలో జీవిస్తున్నాడు. ఆమేన్. మీకు తెలుసా? అరే మరి కొత్త జన్మ నువ్వు పొందుకున్నప్పుడు అది నువ్వు ఎక్కడ ఉన్నావు? ఈ లోకంలో లేవు బైబిల్ ప్రకారంగా కదా. ఆత్మ నువ్వు ఎక్కడ జీవిస్తున్నావు? ఇంకొక లోకంలో జీవిస్తున్నావు. బైబిల్ ఏం చెప్తున్నది? ఒకడు కొత్తగా జన్మించినప్పుడు బైబిల్ ఏం చెప్తుందండి? వాడు కొత్తగా జన్మించితేనే కానీ ఏం చూస్తాడట అంటే అర్థమైంది? దేవుడు రాను చూస్తున్నావు అంటే అర్థమైంది? అప్పుడు నువ్వేం కలిగి ఉన్నావు? ఫెయిత్ కలిగి ఉన్నావు, విశ్వాసం కలిగి ఉన్నావు. కనుకనే విశ్వాసంతో నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయినావు? దేవుని రాజ్యంలోకి వెళ్ళిపోయినావు. చూస్తున్నావు. ఈ కళ్ళతోటైతే ఎక్కడున్నదే అని నువ్వు అంటావు. కానీ ఆ కళ్ళతో చూస్తే, విశ్వాసంతో చూసినప్పుడు ఎక్కడున్నది? దేవుని రాజ్యంలో ఉన్నట్టే. ఆమె చెప్తారా? హల్లెలూయా. అవునండి. నువ్వు జన్మించింది అక్కడే. ఈ లోక జన్మ అందరూ జన్మించిన జన్మనే.
కానీ ఒక కొత్త జన్మని బైబిల్ ఏం చెప్తుంది? ఇది పరలోకానికి సంబంధించిన జన్మది. ఆ జన్మను పొందుకున్నావంటే ఈ లోకం జన్మ కాదది, అది పరలోకానికి సంబంధించిన జన్మది. అంటే నువ్వు ఎక్కడ జీవిస్తున్నావు? పరలోకంలో జీవిస్తున్నట్టుగా దాని అర్థం. నిజమేనా? మరి నిజంగా పరలోకంలో జీవిస్తున్నట్టుగా నువ్వు జీవించాలంటే ఈ లోకంతో ఏమాత్రం కనెక్షన్ లేకుండా జీవించాలా కదా? అవునా కదా? బైబిల్ అందుకనే చెప్తుంది, అదే మాట్లాడతారు దేవుడు, మీరు లోకంలో ఉంటారు కానీ లోకం వారు కారు. ఎంత క్లియర్గా ఉంది వాక్యము. ఎందుకు మీరు లోకం వారు కారు అంటే మీరు జన్మించి ఇక్కడ కాదు, ఇంకో అక్కడ జన్మించారు మీరు. అందుకని మీరు లోకంలో ఉన్నారు కానీ లోకం వారిలాగా జీవించరు. ఆమేన్. ఎందుకంటే మీరు ఎట్లా ఉన్నారంటే ప్రియులారా, నిరీక్షించబడిన వాటి యొక్క యేసువరాన్ని చూస్తున్నారు. అవునండి, అవును ప్రియులారా, గమనించండి ఈ సాయంకాలము. ఎందుకంటే మనము ఏదో ప్రార్థనకు వచ్చి పోయినంత మాత్రాన పలుకు రాజ్యం వస్తుంది అనుకోకండి. రావాలా, దేవుడు ఉన్నాడు నమ్మకంతో వస్తున్నాం, దేవుడి మాట వింటున్నప్పుడు దాని యందు మనకు విశ్వాసం కలగాల. ఆ విశ్వాసం ఎక్కడ తీసుకుపోతుంది? వాక్యం ఏందో విశ్రమిస్తుంది, దూరాన్ని చూస్తుంది, అన్నీ పొందుకున్నా నమ్ముతుంది. విశ్వాసం పరలోక రాజ్యాన్ని చూస్తుంది, దేవుడితో ఉన్నట్టుగా నమ్ముతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, స్నేహితులారా, విశ్వాసము నువ్వు పొందుకున్నావని నువ్వు మొట్టమొదటి నమ్మవలసి ఉన్నది. విశ్వాసము నువ్వు పొందుకున్నావని నువ్వు నమ్మాలి. ఆమేన్. అది నిర్దిష్టమైంది, అది రుజువుతో కూడుకొని ఉన్నది. ఆమేన్. అంటే నువ్వు విశ్వాసం పొందుకున్నావని చెప్తున్నావు, దేవుడు చెప్పిన దాన్ని నువ్వు చూస్తున్నావనే రుజువుతో నీ విశ్వాసము కూడుకొని ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే ప్రియులారా, శరీరంలో 5 జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. నిజమేనా? వింటున్నారా? మన శరీరంలో 5 జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. ఈ జ్ఞానేంద్రియాలు ఏం చేస్తాయి? జ్ఞానేంద్రియాలు ఏంటి? 5: చూచుట, వినుట, వాసన, ఇంకా రుచి, స్పర్శ. నిజమేనా? వింటున్నారా? ఇది 5 జ్ఞానేంద్రియాలు, అందరికీ ఇదే చేస్తారు. కానీ ఇంకో జ్ఞానేంద్రియం ఉన్నది, అది 6వ జ్ఞానేంద్రియమై ఉన్నది. అదేమైనది? విశ్వాసమై ఉన్నది. చూడండి, అవునండి, విశ్వాసం కూడా పట్టుకుంటుంది. నీకు తెలుసా, వాక్యాన్ని ఎవరు పట్టుకుంటారు? దేవునికి స్తోత్రం. వాక్యమును పట్టుకునేది విశ్వాసమే. అవునండి, విశ్వాసమే. విశ్వాసం వాక్యాన్ని పట్టుకుంటుంది. అందుకని వాక్యం ప్రవక్త అన్నాడు, విశ్వాసం వాక్యం ఎంత విశ్రమిస్తుంది, వాక్యం పట్టుకుంటుంది. వింటున్న వాక్యం ఏంటంటే మనకు విశ్వాసం కలుగుతుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చూడండి, అయితే ఇవన్నీ 5 జ్ఞానేంద్రియాలతో మనం జీవించరు కాదు. అందరికీ ఉన్న 5 జ్ఞానే. ముందు చూసేది ఏంటంటే నిరీక్షిత కూడుకున్న నిజ స్వరూపం, అది. హల్లెలూయా. కనుక చూడండి, ఎవరేమన్నా కానీ, శత్రువులు ఉన్నా కానీ, ఎవరున్నా కానీ, మనం నడిచేది జీవించేది విశ్వాసంతోనేగా. స్వరూపము, ఎదురు చూపు మనతో మనం జీవించినప్పుడు తప్పకుండా ఏది నువ్వు అనుకున్నావో, దేనికోసం నిలబడుతున్నావో, అది నువ్వు తప్పకుండా పొందుకుంటావు. ఆమేన్, హల్లెలూయా. తప్పకుండా నువ్వు పొందుకుంటావని నమ్మకము నువ్వు కలిగి జీవించాలా. హల్లెలూయా. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. పరిపూర్ణ విశ్వాసం అనే మెసేజ్లో ప్రభుత్వన్నాడు. కొన్నిసార్లు నీకు అనుమానం వచ్చేదానికి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే జరగలేదని నీకు ఆలోచన వస్తుంది. కానీ
నీకు గ్రహింపు కావాలా? ఆమేన్. ఊహించకు, అది ఊహ కాదు, కానీ అది ఒక నిజమైన స్వరూపము నేను పొందుకున్నాను అనేది మాత్రమే నువ్వు నమ్మవలసి ఉన్నది. ఆమేన్. ఎందుకంటే ఇదంతా నువ్వు ఎప్పుడు చేయగలుగుతావంటే నువ్వు పరిపూర్ణమైన విశ్వాసం కలిగి ఉన్నప్పుడే. ఆమేన్. పరిపూర్ణమైన విశ్వాసం కలిగి ఉన్నప్పుడు నిజ స్వరూపాన్ని నేను పొందుకున్నాను అనే మాట చెప్పగలుగుతావు. ఆమేన్. ఈ మాట చాలా కఠినంగా ఉంటుంది కదా. లేనిది ఉన్నట్టుగా చెప్పడం చాలా కఠినంగా ఉంటుంది, కానీ నువ్వు పొందుకున్నావని నమ్మమనే కదా బైబిల్ చెప్పేది. ఆమేన్. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, మరి సాయంకాలం గమనించండి, విశ్వాసమే ఒరిజినల్ అంటే నిజమైనటువంటి స్వరూపం అది కదా. అదే ఆ మాట చెప్తున్నాడు ఆయన. విశ్వాసం అనేది నిరీక్షించబడి వాటి యొక్క నిజ స్వరూపము. ఏ నిరీక్షణ నువ్వు కలిగి ఉన్నావో, దేనికోసము దేవుని నమ్ముతున్నావు, ఒకసారి నువ్వు ఆలోచించు. ఎందుకోసం దేవుని నమ్ముతున్నావు? ఏ ఉద్దేశం ఏంటిది? ఏం కావాలి నీకు? మనకేం కావాలి? ఎందుకోసం దేవుని సన్నిధికి రావడం జరుగుతుంది? ఉద్దేశం ఏంటిది? కారణం ఏంటిది? ఏం పొందుకోవాలనుకున్నావు? దానికోసం ఎదురు చూస్తున్నావు కదా. ఆ ఎదురు చూస్తున్నావు దేన్ని బట్టి ఎదురు చూస్తున్నావో ఆ ఎదురు చూపే లాస్ట్కి నీకు నిజ స్వరూపాన్ని ఇస్తుంది. ఆమేన్. హల్లెలూయా. అదే రుజువు. అదృష్టమైనది ఉన్నవంటుకు అదే రుజువు. ఆమేన్. దినాల్లో అదృష్టమైనది ఏంటిది? అది జలప్రళయం. వస్తలేదు, కనబడతలేదు, కానీ ప్రవక్త ఏమన్నాడంటే నోహు దాన్ని చూసిండని చెప్తాడు ఆయన. ఆమేన్. చూసిండని చెప్తే ఎక్కడ చూసిండయా అని మనం అంటాం, అన్నోళ్ళు అందరూ అంటారు. అక్కడ ఉన్నదా బైబిల్ అని కూడా అంటారు కదా. అక్కడ ప్రత్యక్షత ఉన్నదండి. హల్లెలూయా. అవునా కదా? అవును. జరగబోయేటి అన్నీ కూడా ప్రవక్తలు అంటే అర్థమైంది. జరగబోయేటి అన్నీ చూసినారు వాళ్ళు. ఆమేన్ చెప్తారా? ఆమేన్. అవునండి. అందుకనే కదా ప్రవక్తను దేవుడు మొదలు పెట్టుకున్నాడు. దేవుడు ఏమైనా చెప్పదలుచుకుంటే ఎవరి ద్వారా చెప్తాడట? త్రూ ప్రాఫిట్ కదా. అదే కదా బైబిల్ ఆమోసులో చెప్పే మాట అదే. దేవుడు ఏదైనా చేయదలుచుకున్నది కానీ ప్రవక్తల ద్వారా మాత్రమే తను బయలుపరుచుకుంటాడు, వారికి తెలియజేస్తాడు. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. కనుక దేవుని బిడ్డలారా, మరి ఈ సాయంకాలము ఒక నిరీక్షణ, విశ్వాసం కలిగి ఉన్నాం. కానీ విశ్వాసం దేనితో పాటు ఉండాలంటే నిరీక్షణతో. నిరీక్షించబడి వాటి యొక్క నిజ స్వరూపము కలిగి లేనివి ఉన్నవని దానికి మనం నమ్ముతూ జీవించాల. లోకము లేదంటది, కానీ మన నమ్మకం అదే విశ్వాసం. బైబిల్లో పరిశుద్ధులు అట్లే జీవించారు. మనం అదే రీతిలో నడవాలా, జీవించాలా, విశ్వాసంతో నడవాలా. అప్పుడు విశ్వాసం బట్టి మోషే, విశ్వాసం బట్టి అబ్రహాం, విశ్వాసం బట్టి అందరూ విశ్వాసం బట్టి జీవించిన బైబిల్ చెప్తుంది. ఆమేన్. హల్లెలూయా. చూడండి. కనుక ప్రియులారా, నేను ముగిస్తున్నాను. ప్రియులారా, మందరం లేచి నిలబడదాం. దేవుడు తన మాటలు దీవించును గాక. హల్లెలూయా. స్తోత్రం.